కరీంనగర్ నగరంలోని కోతి రాంపూర్ ప్రాంతంలో గల పార్టీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజకీయంగా కీలకమైన ప్రకటన వెలువడింది. రాబోయే మున్సిపల్ పాలక సంఘం ఎన్నికలతో పాటు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ పీపుల్స్ మూవ్మెంట్ మరియు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ కలిసి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ఎన్సీపీ రాష్ట్ర నాయకులు మేకల శ్రీధర్ యాదవ్ స్పష్టం చేశారు. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ప్రజల సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకుని ఎన్నికల బరిలోకి దిగుతున్నామని, ప్రజలకు దగ్గరగా ఉండే పాలన, సమస్యలకు పరిష్కారాలు చూపే రాజకీయమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న మున్సిపల్ పాలనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని దృష్టిలో పెట్టుకుని ఈ ఎన్నికలు ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో మార్పుకు నాంది కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఎన్సీపీ మరియు ఉత్తర తెలంగాణ పీపుల్స్ మూవ్మెంట్కు చెందిన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కరీంనగర్ నుండి ఈ వార్తను మీకు అందిస్తున్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న మా గుర్తు గడియారం. మేము రాబోయే స్థానిక సంస్థల లోపల ఉత్తర తెలంగాణ పీపుల్స్ మూవ్మెంట్ అనే ఉద్యమ సంస్థతోని రాబోయే ఎన్నికలకు పొత్తుగా వ్యవహరించి రాబోయే ఎలక్షన్ లోపల వాళ్ళతోని పొత్తు కొనసాగిస్తామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఈ వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ఏమున్నా వీరితోని మేము కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. చంద్రశేఖర్ యాదవ్ గారు ఏదైతే ఈ ఉత్తర తెలంగాణ పీపుల్స్ మూవ్మెంట్ అనే సంస్థను స్థాపించారో దానికి మేము కట్టుబడి ఉంటాం. ఎన్సీపీ పార్టీ పూర్తి మద్దతు వాళ్ళకి ఇస్తుందని చెప్పి, పార్టీలు వేరైనా సంస్థ ఉద్దేశం ఒకటే. ఈ రెండింటికి సంబంధించి ఈ 5 జిల్లాలలో, 5 ఉమ్మడి జిల్లాలలో జరిగే దోపిడీని ప్రశ్నించడానికి పుట్టుకొచ్చిన సంస్థ మన ఉత్తర తెలంగాణ పీపుల్స్ మూవ్మెంట్. దానికి సంబంధించి మేము కూడా మా ఎన్సీపీ పక్షాన పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి రాబోయే ఎలక్షన్ లోపల ఈ ఎన్సీపీ మరియు యూటీపీఎం సంస్థ కలయిక అనేది పూర్తి స్థాయిలో పనిచేసి ఇక్కడ మెజారిటీ చూపిస్తుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. దీనికి ముందు నుంచి కార్యాచరణ ఉంటుంది. త్వరలోనే కార్యాచరణ మీకు తెలియజేస్తామని చెప్పి ఈ పత్రికా సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం. జై ఎన్సీబీ. ఉత్తర తెలంగాణ పీపుల్స్ మూవ్మెంట్ వ్యవస్థాపక అధ్యక్షునిగా వివరిస్తున్నాను. ఈ 5 ఉమ్మడి జిల్లాలు అంటే ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, గోదావరి నది తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాలతోనే కలయికతో ఏర్పడినటువంటి ఉత్తర తెలంగాణ. ఈ ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ప్రకృతి సహజ వనరులను రక్షించుకోవడానికి సంస్థ ఏర్పడ్డది. దానిలో భాగంగా మేము రాజకీయంగా ఎదగాలని, రాజకీయ శక్తిగా మారాలనుకుంటే ఎన్సీపీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నటువంటి మేకల శ్రీధర్ యాదవ్తోని మేము కొన్ని నెలలుగా చర్చలు జరగడం జరిగింది. దానిలో భాగంగా రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో, స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ, అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కానీ, కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ఎలక్షన్లో కానీ వాళ్ళతో పూర్తిగా టైఅప్ మద్దతుగా వాళ్ళ బీఫామ్లో ఉన్నటువంటి గుర్తు ఏంటిదంటే అలారం గడియారం. ఆ గుర్తు సింబల్తో మేము ఉత్తర తెలంగాణ పీపుల్స్ మూవ్మెంట్ పోటీ చేసే అభ్యర్థులు ఆ బీఫామ్తోనూ పోటీ చేయడం జరుగుతుంది. కాబట్టి రాబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మేము మేకల శ్రీధర్ యాదవ్తోని మద్దతుగా నిలబడి జెండా ఎగరేయాలి, ఎన్సీపీ జెండా ఎగరేయాలనే ఆలోచనతోని మేము ఈ విధంగా ప్రెస్ మీట్ ఏర్పడడం జరిగింది.